భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ తిరుమలాయపాలెం మండలం ఒక ప్రఖ్యాతమైనటువంటి చారిత్రకమైనటువంటి సుగ్లేడు గ్రామం. ఎందుకనంటే తొలితరం పాత్రికేయుడు ఇమ్రోజ్ పత్రికా వ్యవస్థాపకుడు మన షోయబుల్లా ఖాన్ గారు ఇక్కడనే జన్మించారు. వారి యొక్క జన్మస్థలం ఇది. అందుకని ఇది ఒక చారిత్రక ప్రాంతంగా గుర్తించి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 2018లో వారి యొక్క శిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ మనం వారి నుంచి ప్రేరణ పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మనందరికీ తెలుసు 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17 దాకా ఇక్కడ ఒక చారిత్రకమైనటువంటి పోరాటం జరిగింది. ఆయన చేసిన తప్పేందంటే నిజాం దాష్టీకాన్ని వ్యతిరేకించి భారతదేశంలో ఈ హైదరాబాద్ సంస్థానం విలీనం కావాలి, ఈ నైజాం నవాబ్ పాలన మాకు వద్దు అని చెప్పి ఒక ముస్లిం సోదరుడయ్యుండు కూడా తన యొక్క ఇమ్రోజ్ అనేటువంటి పత్రికలలో సంపాదకీయం రాసినందుకు రజాకారులు అత్యంత పాల్గొనగా ఆయనను హైదరాబాద్ లో నరికి చంపిరు గొడ్డలతో. మరి ఇటువంటి అనేక మంది జాతీయవాదులు తమ యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేయడం వల్లనే హైదరాబాద్ సంస్థానం మరి భారతదేశంలో విమోచనం కలిగింది, విముక్తి కలిగింది. అందుకనే కొంతమంది అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు, విలీనం అని మాట్లాడుతున్నారు. ఇది విలీనం కాదు. విలీనం అంటే స్వచ్ఛందంగా 2 దేశాలు కలవడాన్ని విలీనం అంటారు. ఇది విమోచనము. ఇక్కడ భారతదేశంలో మరి మా స్వాతంత్రం వచ్చింది, మాకు కూడా కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు మరి ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేసి బలిదానాలు చేసి నిజాం నవాబ్ మెడలు వంచి భారత సైన్యాన్ని మరి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి ఇంత మహత్తరమైన పోరాటం జరిగితే ఆ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అందుకనే ఇమ్రోజ్ పత్రికా వ్యవస్థాపకుడు షోయబుల్లా ఖాన్ గారి యొక్క స్మరణలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ సహచర నాయకులతో కలిసి జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. భారత్ మాతా కీ భారత్ మాతా జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ.